నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అగ్రరాజ్యం అమెరికాలో అమానుషం. 5 ఏళ్ల పసివాడిని ఎరగావేసి ఇమిగ్రేషన్ అధికారులు వేటాడుతున్నారు. మిన్నెసోటాలో స్కూల్ నుంచి వస్తున్న చిన్నారి లియామ్ రామోస్ ను ఫెడరల్ ఏజెంట్లు బంధించిన ఫోటో ఇప్పుడు ప్రపంచాన్ని కలిచివేస్తుంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక వలసదారులపై సాగిస్తున్న ఈ ఉక్కుపాదం మానవత్వానికే మచ్చలా మారుతోంది. ఆ షాకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఇప్పుడు భయానక వాతావరణం నెలకొంది. అక్రమ వలసదారులను ఏరిపారేయాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇమిగ్రేషన్ అధికారులు క్రూరంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మిన్నెసోటాలో వెలుగు చూసిన ఒక ఘటన అమెరికా అధికారుల తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు రేకెత్తిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 5 ఏళ్ల లియామ్ రామోస్ అతని తండ్రిని ఫెడరల్ ఏజెంట్లు మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో చూసేవారి గుండెల్ని పిండేస్తోంది. నీలిరంగు టోపీ ధరించిన అమాయకపు చిన్నారి వెనుక నల్ల ముసుగు ధరించి ఆయుధంతో ఉన్న ఒక ఏజెంట్ నిలబడి ఉన్నాడు. తన తండ్రిని వదిలేసి పారిపోయేలా చేయడానికి ఆ పసివాడిని అధికారులు ఎలా వాడుకుంటారో స్కూల్ అధికారులు వివరిస్తుంటే సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ చిన్నారిని ఇంటి తలుపు తట్టమని కోరి లోపల ఉన్న వారిని బయటకు రప్పించడానికి ఒక ఎరలా ఉపయోగించుకున్నారనే ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. లియామ్ రామోస్ కుటుంబం అమెరికాలోకి చట్ట విరుద్ధంగా రాలేదని వారి న్యాయవాది మార్క్ ప్రోక్రోష్ స్పష్టం చేస్తున్నారు. 2024లో అధికారిక పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ద్వారానే వారు అమెరికాలోకి ప్రవేశించారని, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకుని విచారణలో ఉన్నారని ఆయన చెప్తున్నారు. అంటే చట్టబద్ధంగా ఉంటున్న వారిని కూడా అధికారులు ఇలా వేధించడం అమానవీయమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఇది ట్రంప్ వలస వ్యతిరేక విధానాలకు సజీవ చిహ్నంగా మారిందని ఆమె మండిపడ్డారు. ఇటీవల ఒక వలస మహిళను అధికారులు కాల్చి చంపిన ఘటన మరవక ముందే ఇప్పుడు 5 ఏళ్ల బాలుణ్ణి టెక్సాస్ లో నిర్బంధ కేంద్రానికి తరలించడం ఉద్రిక్తతలకు దారితీస్తోంది. అసలు ఆ పసివాడు చేసిన నేరమేంటి? అమెరికాలో ఉండాలని కోరుకోవడమే ఆ కుటుంబం చేసిన పాపమా? ట్రంప్ పాలనలో మానవ హక్కులు కలరాయబడుతున్నాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి వినిపిస్తున్నాయి. లియామ్ రామోస్ విడుదల కోసం మానవ హక్కుల సంఘాలు పోరాటం మొదలుపెట్టాయి. ఈ అమానుష చర్యకు అమెరికా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందేనని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.